అనకాపల్లి ఎంపీ అభ్యర్థులపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పొత్తులో భాగంగానే ఎంపీ టికెట్ జనసేనకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనసేన నుంచి పవన్ సోదరుడు నాగబాబు బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతుంది. ముందుగా కొనతల రామకృష్ణకు ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా అతనికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతో ఇప్పుడు నాగబాబు పోటీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. ఒకవేళ టీడీపీకి అవకాశం ఉంటే బరిలో నిలిచేందుకు దిలీప్ చక్రవర్తి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వాళ్లకు ధీటైన అభ్యర్థిని ప్రకటించాలని అటు వైసీపీ కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఇప్పటికే తమ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే వైసీపీ వైనాట్ 175 అంటూ ఏర్పాటు చేసినటువంటి సీటుల్లో క్యాండిడేట్స్ ఎవరెవరిని పెట్టాలంటూ కొంత సమన్వయకర్తలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే విశాఖ జిల్లా వ్యాప్తంగా కొంతమంది ఎంపీ సీట్లను అయితే కొన్ని ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక అనకాపల్లి జిల్లా నుంచి ఎవరు ఎంపీగా పోటీ చేస్తారనే విషయంపై అయితే కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే నెలకొనే అవకాశం కూడా కనబడుతుంది. ఇక పొత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఇప్పటికే చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ తమ్ముడు అయినటువంటి సోదరుడు నాగబాబుని డిక్లరేషన్ చేసినట్టుగా ఇప్పటికే కొంత సమాచారం ఎంత అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ తమ్ముడు నాగబాబు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే సుడిగాలి పర్యటన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో ఎంపీ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను అందరినీ కలుస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకుల్ని జనసేన వీర మహిళలను అయితే కలుస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. జిల్లా వారీగా చూసుకుంటే కనుక నాగబాబుకు ఇక్కడ నాన్ లోకల్ ఫీలింగ్ కూడా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. స్థానికంగా వైసీపీ నుంచి ఏ క్యాండిడేట్ని పెడతారా అనే విషయంపై కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే నెలకొనే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్స్ అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి ఎంపీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడంతోనే నాగబాబుని ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంది. అదేవిధంగా జనసేనలో కొంత ఉత్తరాంధ్ర జిల్లాలో చూసుకుంటే కనుక అనకాపల్లి ఎంపీ సీటుకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో కాపు సామాజిక ఓట్లతో పాటు కూడా కొంత జనసేన కొంత పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో ఏదైతే పాజిటివ్గా చేసుకున్నటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో సర్వేలో కూడా పవన్ కళ్యాణ్కి కొంత సానుకూలమైన వాతావరణంతో తన సోదరుడును నెగ్గించుకునేందుకు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించేందుకు అయితే పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ని కలవడం, ఇక్కడ ఉన్నటువంటి గతంలో కూడా ప్రజారాజ్యం టైంలో చూసుకుంటే కనుక చిరంజీవి పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నుంచి ప్రజారాజ్యం సమయంలో చూసుకుంటే కనుక అల్లు అరవింద్ ఖచ్చితంగా అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే నాగబాబుకి అక్కడ ఆ స్థాయిలో ఓటర్లు స్వీకరించే అవకాశం ఉందా లేదా అనేది అయితే కొంత ఆలోచించాల్సిన విషయం కూడా ఉంది. అధికారికంగా కొంత ఎనౌన్స్ చేయలేనప్పటికీ కూడా వీళ్ళు ఈ క్యాండిడేట్లలో పెట్టుకుని ఇక్కడ స్థానికంగా గెలవాలన్న ఒక ధీమాతో ఇటు టీడీపీ కానీ ఇటు జనసేన కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా వైసీపీ నుంచి అయితే వీళ్ళిద్దరిలో ఎవరైతే క్యాండిడేట్ని డిసైడ్ చేస్తారో ఆ డిసైడ్మెంట్ చేసినటువంటి క్యాండిడేట్ని బలంగా మరొక క్యాండిడేట్ని పెట్టేందుకైతే వైసీపీ కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొద్ది కాలంగా ఎమ్మెల్యే టికెట్కి సంబంధించి కొంత రగడ వాతావరణం అయితే అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే పేలా గోవింద్కు సంబంధించినటువంటి వర్గీయులు ఏదైతే బీసీ వర్గీయులు ఎవరైతే ఉన్నారో ఈ బీసీ వర్గీయులు అంతా కూడా ఇప్పుడు జనసేనకి సపోర్ట్ చేస్తారా లేదా అనేది కొంత చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో కన్నబాబు, అనకాపల్లి జిల్లా నుంచి.